బీఆర్ఎస్ ఇంటి పోరు తారాస్థాయికి చెందిందని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ్మా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కుటుంబంలోని వారంతా ఎవరికి వారే సొంత పార్టీ పెట్టే తీరులో వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆ పార్టీ విచ్ఛిన్న సభలా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్కేమో బీఆర్ఎస్ అని అంటే బాపు రాష్ట్ర సమితి అయింది. అది కొడుకు కేటీఆర్కేమో బీఆర్ఎస్ అని అంటే బేటా రాష్ట్ర సమితి అయింది. ఇక కూతురికి కవిత గారికి బీఆర్ఎస్ అని అంటే బేటీ రాష్ట్ర సమితి అయింది. ఇక మేనల్లుడు హరీష్కి భతీజా రాష్ట్ర సమితి అయింది. భతీజా అని అంటే మేనల్లుడు. సో ఈరోజు ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ అని అంటే మా పార్టీ, నా హక్కు, నాది అని చెప్పి కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అనేది మనందరికి తెలుసు. అది చాలా వేదికల మీద చాలా స్పష్టంగా లోపల జరుగుతున్నటువంటి వాళ్ళ కొట్లాటలు, పంచాయతీలు మనందరూ కూడా అర్థమవుతూనే ఉన్నాయి. బట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో మేడి పండు లెక్క బయటికన్నా కనీసం మేలిమిగా కనిపిద్దాంరా నాయన, మన లోపటంతా పురుగులు ఉన్నప్పటికీ కూడా బయటికన్నా ప్రజలకు జర మంచి కనిపిద్దాం అనేటటువంటి తీవ్ర కృషి కేసీఆర్ గారు తన యొక్క కుటుంబ సభ్యుల్లో తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. మరి ఇన్నేళ్ల సంది నేను కూడా కష్టం చేస్తున్నా, నా సంగతి ఏంది అనేటటువంటిది హరీష్ రావు గారికి కూడా ఉంటుంది కదా. ఆయన ఉనికి కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఈయన యొక్క ఆలోచన ఏంటిది అని అంటే, ఎటు మామ మరి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు లెక్క కొట్లాడుతున్నటువంటి పాపాన్ని ఎటు పోతలేడు కాబట్టి ఇక పదవేదో ఈయనకి ఇస్తే నేను కూడా పార్టీ కోసం బాగా కష్టపడతా అనేటటువంటి ఆలోచనలలో హరీష్ రావు గారు పోతున్నట్టు. మరి ఈరోజు కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి హరీష్ రావు గారు కోరుకోవడము, ఎటు ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంది పార్టీలో. నిజం చెప్పాలనంటే కేసీఆర్ గారి కంటే కూడా ఈరోజు హరీష్ రావు గారికి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది అనేటటువంటిది మనందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యేల మద్దతు నాకుండి, పార్టీలో కొట్లాడుతున్నటువంటి పేరు నాకుండి, ఇన్నేళ్ల సంధి కొట్లాడినటువంటి చరిత్ర నాకుండి, ప్రతిపక్ష నాయకుడు లెక్క నాకు అన్ని హోదాలు ఉన్నాయి కదా, మరి నాకు కూడా ఇది ఇస్తే నేను కూడా కొట్లాడి చూపిస్తాను అనేటటువంటి ఆలోచనతో లోపల రాజకీయాలు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటివి. దీన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు మరి కొడుకుకు చెప్పాల్సినటువంటి ఫస్ట్ సందేశం ఏముంటుందండి అంటే, ముందైతే ఫస్ట్ గడ్డ మీద పడని పార్టీ 10 ఏళ్ళకో ఎప్పటికో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటు నువ్వే ఉంటావు కదా, తర్వాత చూసుకుందాం హరీష్ సంగతి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అందరం కలిసికట్టుగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈగోలకు పోయేటటువంటిది కాదు, ఇంటికి పోయినా సరే మాట్లాడుకొని మనం అందరం ఒక్క లెక్క ఉండాలి అనేటటువంటి ఒక హితబోధను వాడే చేయాలి అని మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి పోవడం, ఆడవాళ్ళు మాట్లాడుకోవడం, బయట ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే కలిసి అయితే మనం కొట్లాడుకుందాం, బయటికి మాత్రం మంచిగా ఉందాం, లోపల ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే.